చెప్పండి అన్న, ఏం అన్యాయం జరుగుతుంది మీ ఆటో డ్రైవర్లకు? ధర్నాలు చేస్తారు. ఆటో డ్రైవర్లకు అన్యాయం అంటే చాలా జరుగుతుంది భయ్యా. ఏం చెప్పమంటారు మీకు? ఓలా ఊబర్తో ఫస్ట్ మాకు బంద్ చేయించాలి. అది ఫస్ట్ ఓలా ఊబర్ ర్యాపిడో బైకులు కంపల్సరీగా బంద్ చేయించాలి. తర్వాత ఏంటంటే మాకు గ్యాస్ పెట్రోల్ మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు కంపల్సరీ చేయాలి. సంక్షేమ బోర్డే లేదు అసలు మాకు. ఆటో డ్రైవర్లకు ఇంతవరకు చేసిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి కంపల్సరీ. మేము ఈ నెల 23 తారీఖు నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాం కంపల్సరీ. ఎందుకంటే మాకు 6,000 రూపాయలు ఇస్తాను, 12,000 రూపాయలు ఇస్తాను అబద్ధం దొంగ మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి. మాకు తెలుసా? మేము అడిగినప్పుడు కూడా మేము దాఖలాలు లేవు, అయినా కానీ కూడా మాకు 12,000 రూపాయలు ఇస్తానన్నాడు. మేము ఎవరు అడిగినా మేము 12,000 రూపాయలు మాకు ఇవ్వనమ్మా. మేము ఎవరు కూడా అడగలే, అయినా కానీ కూడా 12,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు మాకు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినప్పుడు మీరు చాలా లాస్ అయ్యారు కదా? మొత్తం లాస్, టోటల్ లాస్. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఉపయోగపడుతుంది, కానీ అది కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడతలేదు ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు వెంటనే రద్దు చేయాలని మేము కోరుతున్నాం ఇంపార్టెంట్గా. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వల్ల మీకు ఇబ్బంది అవుతుందంటారా? ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఇబ్బంది కదా భయ్యా. ఇప్పుడు ఉన్న పరిస్థితులే ఆటో నడిపించుకోలేక పరిస్థితులు మాకు బాగా ఉన్నాయి. అట్లాంటప్పుడు మళ్ళీ నువ్వు ఫ్రీ బస్సు తెచ్చేసి ఫ్రీ బస్కి అటాచ్మెంట్ ఏది ఇవి ఎలక్ట్రానిక్ వెహికల్ అటాచ్ చేస్తే మేము ఎక్కడికి పోవాలి చెప్పండి? మేము అంటే మాకు అల్ల మీకు డ్రైవర్ పోస్టులు ఇచ్చి మిమ్మల్ని అవుట్ సోర్సింగ్ పెడితే మరి అట్లా నడుపుతారా? మాకు అసలే వద్దు, ఈ ఫ్రీ ఈవీ వెహికలే వద్దు మాకు, అసలు ఆ జనరేటే వద్దు మాకు. డ్రైవర్ మేము ఎట్లా బతున్నాం అట్లనే బతాం. కాకపోతే మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి వెంటనే. ఈ ఓలా ఊబర్ ర్యాపిడో బైకులు కంపల్సరీగా బంద్ చేయాలి. బంద్ చేస్తే మరి మీరు ఎట్లా బతుకుతారు? అంటే మీరు దాని మీద పైసలు పెంచమని అడిగిరటగా, ఓలా ఊబర్లతో కూడా మాట్లాడేటగా. ఎవరు మాట్లాడారు? ఎవరు అన్నారు మీకు? కొంతమంది ఆటో డ్రైవర్లు అడిగితే ఏ యూనియన్ సంస్థలు కూడా ఎవరు చేయలేదు, మేము మాట్లాడలేదు. కావున కంపల్సరీ మేము ఈ 23వ తారీఖు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాము. ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ బంద్ కంపల్సరీ విజయవంతం చేస్తామని మేము కోరుకుంటున్నాం. అంటే ఇంకోటి, ఈ రాష్ట్రం వచ్చిన కాడ నుంచి ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు మీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా? అప్పుడు రాష్ట్రం వచ్చిన రేవంత్ రెడ్డి ఇస్తానే ఎవడిచ్చిండు 12,000? ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, ఎవరు కూడా మాకు ఇవ్వలేదు. వీళ్ళేమో ప్రజాపాలన సూపర్ ఉంది అని చెప్పేసి. ఎక్కడుంది ప్రజాపాలన? ఎక్కడుంది భయ్యా? ఎక్కడుంది ప్రజాపాలన? ఎవరు చేస్తున్నారు? ఎక్కడుంది ప్రజాపాలన? ఇదేనా ప్రజాపాలన అంటే? మొత్తం ఆటో డ్రైవర్ల మీద కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి. మీరు కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే 2,000 దాకా సంపాదించారు కదా? అప్పుడు మంచిగా చేసిన బాగానే ఉంది. మా సంపాదన 200 రూపాయలు కూడా రావట్లేదు. ఈఎంఐలు అవన్నీ పోను 200-300 చేసుకుంటే 1,000 రూపాయలు చేస్తే ఈఎంఐ అవుతుంది. మేము ఖర్చులకు ఏం కావాలో